ఒక్కొక్క కార్యక్రమం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో వక్ఫ్‌కి సంబంధించి జరిగినటువంటి చర్చలు, చర్చోపచర్చలు ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు వక్ఫ్‌ని వ్యతిరేకించేటటువంటి వర్గం ఒకటి, వక్ఫ్‌ని సమర్థించే వర్గం ఒకటి. వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్నది హిందువులు, హిందూ సంఘాలు, లేకపోతే భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి. అయితే వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు, అలాగే పాత పద్ధతిలో 2013 పద్ధతిలో ఉండాలనే వాళ్ళు ఐఎన్డీఏ కూటమి భాగస్వాములు. అయితే వక్ఫ్ సవరణ బిల్లు అన్నటువంటిది అవసరం, ముస్లింలకే అన్యాయం అని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో బాలీవుడ్ యాక్టర్ కమల్ ఆర్ ఖాన్ తాజాగా వక్ఫ్ బోర్డు అనేటటువంటి ఆర్గనైజేషను దారుణంగా దోపిడీకి గురి చేసింది అన్నటువంటి స్టేట్మెంటు భారతీయ జనతా పార్టీ కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకుంది. ముస్లింలని దెబ్బతీసినటువంటి చట్టం ఇప్పుడు మారటం కరెక్ట్ అన్నటువంటి పాయింట్ని తీసుకుని వచ్చారు. అదే సందర్భంలో మరికొంతమంది కూడా ఇదే తరహా స్టేట్మెంట్ ఇవ్వడం. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును సమర్థించారు. మరొక వైపున కేరళ లాంటి చోట్లయితే కొన్ని చోట్ల ఊరేగింపులు కూడా చేశారు సంతోషపడుతూ.